ఇది ఒక్కసారి చూడండి. ఇది నేను సిఎస్వి ఫైల్ ఒకటి క్రియేట్ చేయాలి, కామా సపరేటెడ్. ఎంఎస్ ఎక్సెల్లోకి వెళ్ళి నేను ఏం చేశాను, ఇగో నేము, ఏజ్, సిటీ, శాలరీ తోటి ఈ వాల్యూస్ తోటి సిఎస్వి ఫైల్ సేవ్ చేశాను. ఇది నేను శామ్ డేటా అని పెట్టుకున్నాను. ఏం పెట్టుకున్నాను ఇక్కడ? శామ్ డేటా. అట్రిబ్యూట్స్ ఏమున్నాయి? నేము, ఏజ్, సిటీ, శాలరీ ఉన్నాయి. ఓకే, నేమ్, ఏజ్, సిటీ, శాలరీ. ఓకే, ఇప్పుడు ఈ ఫైల్ నేను సేవ్ చేయట్లేదు. ఇది నేను శామ్ డేటా అని పెట్టుకున్నాను. ఇప్పుడు కమ్ బ్యాక్ టు అవర్ డిస్కషన్. ఇప్పుడు మనం ఇందులోకి రండి. ఇదేం చెప్పాను ఇక్కడ? పాండాస్ యాజ్ పీడి అని తీసుకున్నాను. ఇప్పుడు మీరు డేటా సెట్ని డైరెక్ట్గా రీడ్ చేసేయచ్చు. ఎలా? పీడి డాట్ రీడ్ అండర్ స్కోర్ సిఎస్వి. మరి ఫైల్ ఏమిటి? శాంప్ డేటా డాట్ సిఎస్వి. ఇచ్చిన డేటా ఇందులోకి వచ్చింది, డేటా ఫ్రేమ్లోకి వచ్చింది. ఇప్పుడు ప్రింట్ డిఎఫ్ అంటే డేటా ఫ్రేమ్లో ఉన్న వాల్యూస్ అన్ని ప్రింట్ అవుతాయి. మీరేం చేసాం ఇప్పుడు? అన్నీ కాకుండా సిటీ ఈక్వల్స్ టు న్యూయార్క్ ఎన్వైసి ఆ వాల్యూస్ ఎన్ని ఉన్నాయో అదొక సబ్ డేటా ఫ్రేమ్ అవుతుంది. ప్రింట్ ఎన్వైసి అంటే ఆ డేటా ఫ్రేమ్ ప్రింట్ అవుతుంది. ఒకసారి సేవ్ చేసి రన్ చేద్దాం. ఇప్పుడు మీకు డేటా ఫ్రేమ్లో వాల్యూస్ ఏమున్నాయి? డేటా ఫ్రేమ్లో వాల్యూస్ ఏమున్నాయి? ఇగో ఇది డేటా ఫ్రేమ్. నేము, ఏజ్, సిటీ, శాలరీ కాలమ్స్ ఎన్ని రోస్ ఉన్నాయి? 5 రోస్ ఉన్నాయి. ఇందులో నాకు ఎన్వైసి సిటీ ఈక్వల్స్ టు ఎన్వైసి ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? 2 రోస్ ఉన్నాయి. ఆ 2 రోస్ తోటి మీకు ఎలా వచ్చిందో డేటా ఫ్రేమ్ వచ్చింది. దాని నెంబర్ ఆఫ్ రోస్ అని చెప్పుకున్నాను. ఆ వాల్యూస్ ప్రింట్ చేశాను. మళ్ళీ చెప్తున్నాను చూడండి ఒక్కసారి. కమ్ బ్యాక్ టు దిస్. ఇప్పుడు డేటా ఫ్రేమ్లో మీకు అట్రిబ్యూట్స్ ఉన్నాయి. నేమ్, ఏజ్, సిటీ, శాలరీ ఉన్నాయి. ఇప్పుడు మీరు మొత్తం డేటా ఫ్రేమ్ రీడ్ అయింది. ఎక్కడ? ఇగో పీడీ డాట్ రీడ్ సిఎస్వి. ఇప్పుడు అలా కాకుండా ఈ డేటా ఫ్రేమ్లోకి వచ్చాక సిటీ ఈక్వల్స్ టు ఎన్వైసి అంటే ఆ వాల్యూస్ ఎందులోకి వస్తాయి? మనకి ఈ డేటా ఫ్రేమ్లోకి వస్తాయి. ఎన్వైసి రోస్ అంటే ఆ వాల్యూస్ ప్రింట్ అవుతాయి. అర్థమైందా? ఇది ఫాలో అయ్యారా? తేజ, శ్రావ్య, రామ్. మళ్ళీ ఒకసారి చెప్పండి సార్. మళ్ళీ చెప్పనా? ఇక చూడండి. సార్ మనకి శామ్ డాట్ సిఎస్వి అన్నది ఫైల్. ఇందులో వాల్యూస్ ఏమున్నాయి? ఒకసారి అవుట్పుట్ చూడండి. నేను ఆల్రెడీ ఇది డేటా ఫైల్ క్రియేట్ ఇవి వాల్యూస్ ఏమున్నాయి చెప్పండి. ఇందులో నీ అట్రిబ్యూట్స్ ఏమున్నాయి? ఇగో నేమ్ ఉంది, ఏజ్ ఉంది, సిటీ ఉంది, శాలరీ ఉన్నాయి. డిస్ప్లే అవ్వలేదు సార్. సారీ, వన్ సెకండ్. అవుట్ ఏమొచ్చినాయి చెప్పండి? నేమ్, ఏజ్, సిటీ, శాలరీ. ఎన్ని రోస్ ఉన్నాయి? 5 రోస్ ఉన్నాయి. ఓకే, ఇప్పుడు ఈ డేటా ఈ సిఎస్వి ఫార్మాట్లో ఉన్న డేటా ఎందులోకి వెళ్ళింది? సిఎస్వి సారీ డేటా ఫ్రేమ్లోకి స్టోర్ చేశాను. నాకు అలా అన్ని వాల్యూస్ కాకుండా డేటా ఫ్రేమ్లోకి సిటీ ఈక్వల్స్ టు ఎన్వైసి ఉన్నాయి కావాలనుకోండి. ఇగో ఆ వాల్యూస్ ప్రింట్ చేశాను. అర్థమైందా? ఇది ఎలా చేసాం? కమాండ్ ఏముంది ఇక్కడ డేటా ఫ్రేమ్ నుంచి రీడ్ చేయడానికి? డిఎఫ్. ఏంటిది? డేటా ఫ్రేమ్. కండిషన్ ఏంటి? డిఎఫ్ ఆఫ్ అట్రిబ్యూట్ ఏమిటి? సిటీ ఈక్వల్స్ టు ఎన్వైసి. ఆ రోస్ మాత్రమే ఎందులోకి ఉంటాయి. ఎన్వైసి రోస్ ఏదో పేరెట్టుకోండి, ఆ వాల్యూస్ ప్రింట్ చేస్తాం. ఇది అర్థమైందా? ఫాలో అయ్యారా? సార్ ఇప్పుడు నాకు ఒక్కసారి మీరే క్వరీ చెప్పాలి. లాస్ ఏంజల్స్ లో ఉన్నాయి కావాలి. ఎలా కావాలి? ఇక్కడ లాస్ ఏంజల్స్ సిటీలో ఉన్నాయి కావాలి. అప్పుడు ఎలా రాస్తారు? న్యూయార్క్ దగ్గర లాస్ ఏంజల్స్. అంటే ఇక్కడ సిటీ మన ఎన్ఏన్ ఎల్ఏన్ పెట్టాం, క్యాపిటల్ ఎల్ఏన్ పెట్టాం డేటాలో. ఓకే, ఇక్కడ ఏం చెప్పాలి? ఎల్ఏ. ఎల్ఏన్ ఉంటే వాల్యూస్ వస్తాయి. సేవ్ చేసి రన్ చేద్దాం. ముందర డేటా ఫ్రేమ్ లో అన్ని వాల్యూ సారీ, 1 సెకండ్. డేటా ఫ్రేమ్ లో అన్ని వాల్యూస్ వచ్చినాయి. తర్వాత ఏ డేటాలో వచ్చినాయి? లాస్ ఏంజల్స్ లో ఉన్న వాల్యూస్ లాస్ వచ్చినాయి. ఏంజల్స్. అర్థమైందా? దేనికి ఇది? డేటా సెట్ లో. నెక్స్ట్ డేటా సార్ట్ చేయొచ్చు.
ఇక్కడ మన డేటా ఫైల్ ఏంటి? శామ్ డేటా డాట్ ఫైల్ ఏమేంటి? ఇది షేర్ అవుతుందా? షేర్ Yes, sir. అవుతుందా? Yes, sir. Yes, sir. ఇప్పుడు నాకు డేటా ఎలా కావాలి? ఈ డేటా ఫ్రేమ్ లోకి వచ్చింది. డిఎఫ్ డాట్ ఫంక్షన్ ఏముంటది? సార్ట్ వాల్యూస్. దేని మీద సార్ట్ అవ్వాలి? శాలరీ అట్రిబ్యూట్ మీద. అసెండింగ్ ఈజ్ ఈక్వల్ టు ఫాల్స్ అంటే ఈ ఆర్డర్లో వస్తాయి, డిసెండింగ్ ఆర్డర్లో వస్తాయి. ఏ ఆర్డర్లో వస్తాయి? రన్ చేసి Descending. చూపెడతాను, ఒకసారి చూపెడతాను. ఇక్కడ చూడండి, ఇగో శాలరీ, హైయెస్ట్ శాలరీ 70,000, 60, 60, 60, 60. ఇవి వచ్చినాయా లేదా? ఎన్ని వాల్యూస్ వచ్చినాయి? 5 వాల్యూస్ వచ్చినాయా లేదా? ఈ ఆర్డర్ వచ్చింది. ఈ ఆర్డర్ లో Descending. డేటా డిస్ప్లే అయింది. డిసెండింగ్ Descending. ఆర్డర్ లో డిస్ప్లే Descending అయింది. order. ఈ ఆర్డర్ లో డిస్ప్లే అయింది, డిసెండింగ్ Descending. ఆర్డర్ లో. ఇప్పుడు దీనికి కమాండ్ ఎలా ఇచ్చాం? ఏం చేస్తాం? శామ్ డేటాలో అన్నది ఇగో డేటా ఫ్రేమ్ ఉంది. సార్ట్ శాలరీ, సార్టెడ్ శాలరీ, అందులో వాల్యూస్ వస్తాయి. ఇది కూడా డేటా ఫ్రేమ్ గుర్తుపెట్టుకోండి. ఈ అవుట్పుట్ డేటా ఫ్రేమ్ లో స్టోర్ చేసాం. డిఎఫ్ డాట్ సార్ట్ వాల్యూస్ శాలరీ, అసెండింగ్ ఈజ్ ఈక్వల్ టు ఫాల్స్ అంటే డిసెండింగ్ ఆర్డర్ లో వస్తాయి. ఇప్పుడు నాకు అసెండింగ్ ఆర్డర్ లో కావాలనుకోండి, ఇక్కడ ఏం రాయాలి? Descending is equals to false. అసెండింగ్ ఈక్వల్స్ టు ట్రూ. True. అసెండింగ్ ఈక్వల్స్ టు ఏమని ఇచ్చాం? ట్రూ ఇచ్చాం. ఇది దేనికి? ఇది Ascending out. అసెండింగ్ ఆర్డర్ లో డేటాని మీరు శాలరీ తీసుకోక్కర్లేదు, నేమ్ ఆర్డర్ లో కావాలనుకోండి, అది ఎలా రాస్తారు చెప్పాలి నాకు. Sir. ఇక్కడ శాలరీ బదులు Name, sir. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఆ అట్రిబ్యూట్ నేమ్ చెప్పినప్పుడు ఎన్ క్యాపిటల్ పెట్టాను, ఎన్ఏఎంఈ స్మాల్ పెట్టాను. ఓకే, శాలరీ అని ఉంది, ఒక్క నిమిషం మారుద్ది. నేమ్ ఆర్డర్ లో కావాలి అంటే ఏం చేయాలి చెప్పండి? ఇక్కడ మనం సార్టెడ్ బై దేని మీద వస్తుంది? Name. నేమ్ Ascending. ఏ ఆర్డర్ లో వస్తున్నాయి? Ascending అంటే మామూలుగా డిఫాల్ట్ గా వచ్చేస్తుంది కదా సార్, వస్తుంది. మెన్షన్ చేయాలి. అక్కలేదు, అసెండింగ్ ఈజ్ ఈక్వల్ టు ట్రూ చెప్పక్కర్లేదు. ఓకే అనే అనుకుంటున్నాను, సరే చెక్ చేద్దాం. అసెండింగ్ అంటే అది మామూలుగా బై డిఫాల్ట్ అసెండింగ్ ఆర్డర్ వస్తుంది. Yes, sir. అంటే ఇందులో ఆప్షన్ ఉందా లేదా? ఓకే, బై డిఫాల్ట్ అసెండింగ్ ఆర్డర్. ఓకే, మీరు అది చెప్పక్కర్లేదు. ఇక్కడ చూడండి, బై డిఫాల్ట్ ఎలా వచ్చింది మనకి? అసెండింగ్ ఆర్డర్ లో డిస్ప్లే. సార్ లేదు, మధ్యలో పోయిందా? ఒక్క సెకండ్. ఏం పోయింది? లేదు సార్, ఆర్డర్ లోనే ఉంది. ఆర్డర్ లోనే ఉంది. ఏబిసిడి. డిఈ. సార్. ఓకే, డిసెండింగ్ చెప్తాం, అప్పుడు ఎలా చెప్పాలి? నేమ్ డిసెండింగ్ ట్రూ సార్. డిసెండింగ్, అసెండింగ్ ఈజ్ ఈక్వల్ టు ఫాల్స్. అసెండింగ్ ఫాల్స్ పెట్టుకోవాలి. అంతేనా? ఎస్ సార్. సార్టెడ్ శాలరీ కాదు కదా, ఇది ఏంటిది? నేమ్ కింద కూడా సార్. ఇదే కదా. వచ్చిందా లేదా? నేమ్ డిసెండింగ్ ఆర్డర్ లో వచ్చింది. ఓకే, ఇది నెక్స్ట్. అవుట్పుట్ మళ్ళీ ఇది
సిఎస్వి ఫార్మాట్ లో సేవ్ చేస్తాడు. పెడతాను. ఇది చూడండి. మీరు శామ్ డాటా అన్నది ఫైల్. ఇప్పుడు సపోజ్ 50,000 దాటిన వాల్యూస్ ఏవైతే ఉన్నాయో అవి ఎందులో స్టోర్ చేశాను. ఇగో ఇది Yes, sir. డేటా ఫ్రేమ్ లోకి వచ్చినాయి. అన్ని వాల్యూస్ కాకుండా ఇప్పుడు ఫిల్టర్ వేస్తాం కదా, ఎలా శాలరీ గ్రేటర్ దాన్ 50,000 అయితే ఉన్న వాల్యూస్ ఎందులో ఉంటాయి, హై శాలరీలో ఉన్నాయి. ఇది తీసుకెళ్లి ఎందులో స్టోర్ చేస్తున్నాను, హై శాలరీ డాట్ సిఎస్వి అనే ఫైల్లో స్టోర్ చేస్తున్నాను. ప్రింట్ హై శాలరీ అంటే ఏ వాల్యూ డిస్ప్లే అవుతుంది, ఈ వాల్యూస్ డిస్ప్లే అవుతాయి. దేనికి స్టోర్ అయింది, ఏ డేటా అయితే ఫిల్టర్ చేసామో అది వేరే దాంట్లో స్టోర్ చేసాం. ఏమిచ్చాం అక్కడ, హై శాలరీ అని చెప్పి హై శాలరీ డాట్ సిఎస్విలో సేవ్ అవుతుంది. So the index falls on better version. ఇండెక్స్ ఈక్వల్స్ టు ఫాల్స్. డేటా రిట్రీవల్ ఏంటంటే ఇండెక్సింగ్ అనేది చెయ్యొచ్చు. ఓకే, ఇది లేకపోయినా ఐ థింక్ ఇట్ విల్. మీరు డేటాబేస్ ఆపరేషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇందులో చేయొచ్చు. డేటా ఫ్రేమ్ తోటి ఇందులో పాండాస్తో చేయొచ్చు. ఏమున్నాయి, గ్రేటర్ దాన్ 50,000 ఉన్న వాల్యూస్ 4 రికార్డ్స్ ఉన్నాయి. ఆ 4 రికార్డ్స్ ఏ ఫైల్లో స్టోర్ అయినాయి, హై శాలరీ డాట్ సిఎస్విలో సేవ్ అవుతాయి. మీరు కావాలంటే ఇది ఓపెన్ చేసుకోవచ్చు. ఏది, హై శాలరీ డాట్ సిఎస్వి అన్నది ఓపెన్ చేసాను చూడండి. యాక్చువల్గా ఓపెన్ చేయకూడదు. వచ్చిందా లేదా, ఇది దేనికి, ఇది మీరు ఫిల్టర్ చేసి ఈ కండిషన్ సాటిస్ఫై అయిన టబుల్స్ అన్ని కూడా మీరు ఎందులో స్టోర్ చేయొచ్చు, వేరే సిఎస్వి ఫార్మాట్ లో సేవ్ చేయొచ్చు. ఇది ట్యాబ్ వర్క్ అవటం లేదు ఇందులో, జస్ట్ చూడండి. ఇది చూడండి. పై ఆటోకి ఇక్కడ మీరు ఫస్ట్ మన ఫైల్ ఏంటి, శామ్ డేటా డాట్ సిఎస్వి. ఇది ట్యాబ్ రన్ అవ్వట్లేదు మరి, ఎందుకో తెలియటం లేదు. అదొకసారి స్ట్రింగ్ నేమ్ 1 సెకండ్.
ఇక్కడ మీకు వాల్యూస్ ఎలా వచ్చినాయి? ఇక్కడ చూడండి, యాక్చువల్గా ట్యాబ్ రావటం లేదు. ఓకే, ఫస్ట్ నేమ్, ఏజ్, సిటీ, తర్వాత నేమ్, ఏజ్, సిటీ, నేమ్, ఏజ్, సిటీ, నేమ్, ఏజ్, సిటీ, నేమ్, ఏజ్, సిటీ. యాక్చువల్గా ఇక్కడ ఎంటర్కి రావటం లేదు. ఓకే, ఇది ఏమిటో చూడండి. ప్రోగ్రామ్ ఫస్ట్ ఏమవుతుంది, డేటా సెట్ రీడ్ చేసాం. టైమ్ డాట్ స్లీప్ 3 అంటే 3 seconds వెయిట్ చేస్తుంది. ఇందులో మనకి డేటా ఫ్రేమ్లో ఇండెక్స్, రో. ఇండెక్స్ ఏమవుతుంది మనకి, ఫస్ట్ 0, 1, 2, 3, 4, 5, అది ఇండెక్స్ అంటాం. రో అంటే ఇంకేమొస్తుంది మనకి, నేము, ఏజ్, సిటీ, శాలరీ, 4 ఉన్నాయి. ఏం తీసుకున్నాం, ఐటీఆర్ రోస్ అంటే ఐటరేటర్ రోస్. ఇది ఆల్రెడీ యూజర్ లైబ్రరీ ఫంక్షన్. ఫస్ట్ రో తీసుకోండి. రోలో ఏం తీసుకున్నాం, నేమ్. దేని కింద కన్వర్ట్ చేసాం, స్ట్రింగ్. యాక్చువల్గా ఇది కన్వర్ట్ చేయకపోయినా పర్లేదు. ఏజ్ అనమాట కంపల్సరీ దేని కింద కన్వర్ట్ చేసాం, స్ట్రింగ్. సిటీ దీన్ని కన్వర్ట్ చేయలేదు, రో. తర్వాత ఎంటర్కి అంటే పైటాడుకి ప్రెస్ ఎంటర్కి అంటే ఎంటర్కి రావాలి. తర్వాత ఈ రో డిస్ప్లే అయిన తర్వాత 0.5 seconds స్లీప్ చేసాం, మళ్ళీ రో. ఇక్కడ మీకు ఏది రన్ అవ్వట్లేదు అంటే ట్యాబ్ రన్ అవ్వట్లేదు. నేమ్కి ఏజ్కి మధ్యలో ట్యాబ్ రావాలి, స్పేస్ రావాలి. ఆ స్పేసెస్ రన్ అవ్వట్లేదు. అలాగే ఈ ఎంటర్కి ఒకటి రన్ అవ్వట్లేదు. అయితే మనకి డేటా ఎలా వస్తుంది, పై ఆటో గుయి డాట్ టైప్ రైటర్ అంటే వాల్యూ డిస్ప్లే అవుతుంది. ట్యాబ్ కావాలంటే ట్యాబ్ చెప్పచ్చు, ఎంటర్కి అయితే ఎంటర్కి చెప్పచ్చు. బట్ అన్ఫార్చునేట్లీ రెండు రన్ అవ్వటం లేదు. ఓకే, అంటే డేటా ఫ్రేమ్లో డేటా రీడ్ చేసిన తర్వాత ఒక్కొక్క రోని డిస్ప్లే చేస్తుంది. ఓకే, ఇది పై ఆటోకి యూజ్ చేస్తుంది. జస్ట్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఇది రావట్లేదు, స్పేస్ రావటం లేదు. ఓకే, చూడండి ఎలా వచ్చింది ఇక్కడ. ఇగో నేమ్, ఇది ఏజ్, సిటీ, మళ్ళీ తర్వాత నేము, ఏజ్, సిటీ, నేము, ఏజ్, సిటీ, నేము, ఏజ్, సిటీ, నేమ్, ఏజ్, సిటీ. ఈ నేమ్కి ఏజ్కి మధ్యలో ట్యాప్ రావాలి, అది రావట్లేదు. ఒక రో అయిన తర్వాత ఎంటర్కి అవ్వాలి, అది రావట్లేదు. ఇది ఎందులో, ఇది పై ఆటోకీలో. సార్ అక్కడ ఎండ పెట్టుకుంటా ఎలా, బ్యాక్ / అన్నా, అది పై ఆటోకీలో ఉండదుగా. ఓకే. పై ఆటోకీలో ట్యాబ్ ఉంది, ఇక్కడ ఎంటర్ ఉంది. ఓకే, పై ఆటోకీలో బ్యాక్ / అని ఉంటుందని నేను అనుకోవట్లేదు. ఓకే, దట్ ఇస్ సెట్. ఇది ఎర్రర్ వస్తుందని అనుకుంటున్నాను. అవుట్పుట్ రాలేదు. ఓకే, ఇది అవుట్పుట్ రాలేదు ఎంటర్కే పెడితే. మళ్ళీ ఇంకొకసారి రన్ చేద్దాం. వాళ్ళు సేవ్ చేయలేదా, సేవ్ చేసేగా. త్రీ సెకండ్స్ కంటే ఎక్కువ తీసుకుంటుంది ఇక్కడ యాక్చువల్గా టైం. ఇక్కడ అవుట్పుట్ రాలేదు బ్యాక్ / అని పెడితే. ఓకే, ఇక్కడ బ్యాక్ / అని పెడితే తీసుకోవట్లేదు. ఓకే. మనకి అలర్ట్ బాక్స్ ఒకటి ఉంటుంది, అలర్ట్ ఒకటి, ఇన్పుట్ ఒకటి. అవి వేరే ఇంకా ఎగ్జాంపుల్స్ ఇంకొక దాంట్లో చూసాను, అది కూడా చెప్తాను. ఇప్పుడు ప్రస్తుతానికి వినండి అంతే.
ఇందులో విండో డాట్ అలర్ట్ ఉంటుంది కదా. ఇక్కడ చూడండి. నేను ఏమి ఇచ్చాను, డేటా ఉంది, సెర్చ్ సిటీ అని అలియా తీసుకున్నాను. ఓకే, రిజల్ట్ సెర్చ్ సిటీలో ఉన్న అలర్ట్ బాక్స్ ఎక్కడ ఉంది, అలర్ట్ సిటీ రన్ చేసి పెడతాను. మీరు అవుట్పుట్ చూడండి ఒక్కసారి, ఇక్కడ ఎలా వచ్చింది, ఏ బాక్స్ వచ్చింది, అలర్ట్ బాక్స్ డిస్ప్లే అయింది. ఎన్ని వాల్యూస్ ఉన్నాయి ఇందులో, 2 వాల్యూస్. ఇప్పుడు నేను ఏం చేశాను, ఈ డేటా తీసుకెళ్ళి శామ్ డేటా డాట్ సిఎస్వి అనేది ఉంది, సెర్చ్ సిటీ ఏమని చెప్పాను ఎలిఏ, ఈ కండిషన్ సాటిస్ఫై అని ఎందులో ఉన్నాయి, రిజల్ట్ లో ఉన్నాయి. ఇప్పుడు పై ఆటో బి డాట్ అలర్ట్ తోటి ఫౌండ్ లెన్ ఆఫ్ రిజల్ట్, ఎన్ని రోజులు ఉన్నాయో వచ్చినాయి, పీపుల్ ఇన్ సెర్చ్ సిటీ ఏం పెట్టావు, ఎల్ఏ. తర్వాత ఏమొచ్చింది, రిజల్ట్ 2 స్ట్రింగ్, ఇండెక్స్ ఈక్వల్స్ టు ఫాల్స్, టైటిల్ సిఎస్వి సెర్చ్. ఈ వాల్యూస్ అన్ని కూడా ఏ బాక్స్ లో స్టోర్ అవుతాయి, అలర్ట్ బాక్స్ లో స్టోర్ అవుతాయి. ఏ బాక్స్ లో స్టోర్ అవుతాయి, అలర్ట్ కింద డిస్ప్లే చేస్తాం. మీకు విండో డాట్ అలర్ట్ ఉంటుంది కదా జావా స్క్రిప్ట్ లో, డాక్యుమెంట్ డాట్ విండో డాట్ అలర్ట్ అంటాం కదా, సేమ్. ఓకే, మళ్ళీ ఇంకోసారి రన్ చేస్తాం చూడండి. ఈ అవుట్పుట్ ఎలర్ట్ బాక్స్ లో స్టోర్ అయింది. ఫౌండ్ నేమ్ ఏజ్ సిటీ, ఎన్ని టబుల్స్ ఉన్నాయి, 2 టబుల్స్ ఉన్నాయి. ఆ 2 టబుల్స్ ఇందులోకి వచ్చినాయి. ఇదే బాక్స్, ఇది అలర్ట్ బాక్స్. నెక్స్ట్, మొన్న లాస్ట్ టైం ఎవరో క్వశ్చన్ అడిగారు, విండోలో పిక్సెల్స్ ఎన్ని ఉంటాయి. ఇప్పుడు ఇది షేర్ అవుతుందా, యా. ఇప్పుడు శామ్ డాటా డాట్ సిఎస్పి, నేను ఈ డేటా ఫ్రేమ్ ని సిటీ ఈజ్ ఈక్వల్స్ టు అసెండింగ్ ఆర్డర్, శాలరీ డిసెండింగ్ ఆర్డర్ లో సార్ట్ చేశాను. ఎలా సార్ట్ చేశాను, ఇక్కడ ఇప్పుడు నేను ఈ డేటా ఫ్రేమ్ లో ఉన్న వాల్యూస్ ని సిటీ అసెండింగ్ ఆర్డర్ లోని, శాలరీ డిసెండింగ్ ఆర్డర్ లోని సార్ట్ చేశాను. ఆ డేటా ఇందులో ఉంది, సార్టెడ్ డిఎఫ్ లో ఉంది. దాన్ని ఇందులో సేవ్ చేశాను, సార్టెడ్ అండర్ స్కోర్ డేటా డాట్ సిఎస్విలో సేవ్ చేశాను. ఓకే, మల్టిపుల్ ఫీల్డ్స్ మీద సార్ట్ చేయొచ్చు. ఇందులో మల్టిపుల్ ఫీల్డ్స్, ఒకటి సిటీ అసెండింగ్, శాలరీ డిసెండింగ్ లోను చేస్తాం. ఓకే,
అర్థమైందా ఇది? ఎవరేం మాట్లాడట్లేదు. అనూక్, ఆంజనేయులు, అర్థం కాలేదు సార్. మరి అడగాలి కదా. చూడు, ఏం చేసాం, మనకి శామ్ డేటా డాట్ సిఎస్వి ఫైల్ ఉంది. ఇందులో డేటాను సార్ట్ చేసాం. ఎన్ని అట్రిబ్యూట్స్ ఉన్నాయి? సిటీ, శాలరీ. సిటీ ఏమని చెప్పాం? అసెండింగ్ ట్రూ అంటే సిటీ అసెండింగ్ ఆర్డర్, శాలరీ డిసెండింగ్ ఆర్డర్ వస్తుంది. అర్థమైందా? ఓకే సిటీ సార్. అసెండింగ్ ఆర్డర్. ఓకే, ఇది అర్థమైందా అనుక్? ఎస్ సార్. ఈ మౌస్ క్లిక్ రన్ అవ్వలేదు, అది నెక్స్ట్ చెప్తాను. అలాగే వేరే ఇంకొక మాడ్యూల్లో కొన్ని ఉన్నాయి ఫంక్షన్స్, పిక్సెల్స్ మీద ఉన్నాయి సారా. ఆ పిక్సెల్ ఫంక్షన్స్ రేపు కూడా పై ఆటోకి చెప్తాను. ఒక 2 days మేబీ రేపు కంప్లీట్ చేస్తాను. ఎల్లుండి నుంచి డిబిఎంఎస్ స్టార్ట్ చేస్తాను. ఓకే ఇది సార్. ఒకసారి చేయండి. తర్వాత లాస్ట్ టైం మీరు మొన్న క్వశ్చన్ అడిగారు నన్ను, స్క్రీన్ మీద పిక్సెల్స్ డాట్ ఎన్ని ఉంటాయని. ఓకే, 0 లెఫ్ట్ టాప్ ఉంటుందని చెప్పాను. అది స్క్రీన్ రెజల్యూషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అవి కూడా కొన్ని ఉన్నాయి, అవి కూడా చెప్తాను. రేపు లాగిన్ అవ్వండి. రేపు 8:15కి చెప్తాను. ఓకే. ఓకే సార్. ఓకే సార్.